తమిళ ప్రజలు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ గారిని సీఎం చేశారు. గత 30 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 2 కుటుంబాల చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కొడుకు. వాళ్ళు మాత్రమే డెవలప్మెంట్ చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే మంచి చేయగలుగుతారు, మిగతా వాళ్ళు రాకూడదు. ఆంధ్రప్రదేశ్ యూత్, ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా, నువ్వు నేను సీఎం అవ్వలేం, ఎమ్మెల్యే అవ్వలేం, ఎంపీ అవ్వలేం, కానీ ఒక ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అన్నీ వదిలేసుకొని, మీరు ఎంతో మంది హీరోలను అభిమానిస్తుంటారు, ఎన్టీఆర్ అవ్వచ్చు, రామ్ చరణ్, కమల్ హాసన్, ఇంకా ప్రభాస్, మహేష్ బాబు, ఎవరైనా ప్రజల కోసం అన్నీ వదిలేసి తెగించి ధైర్యంతో పార్టీ పెట్టారా? కానీ ఒక్కడొచ్చాడు, ఆ ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు. వచ్చి మీకోసం నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కరప్షన్ చేశారా? ఏమైనా రేపులు చేశారా? ఏమైనా మర్డర్లు చేశారా? ఆయనకి ఏమైనా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయా? ఎంతో మందికి సేవ చేశాడు, ఎంతో మందిని ఆదుకున్నాడు. ఇంతకంటే గొప్ప లక్షణం ఏం కావాలి ఒక మనిషికి సీఎం అవడానికి? 2019లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా నిలబడ్డారు. అప్పుడు మీరు ఆయన గెలిపించలేదు. గెలిపించి ఆయన ఏమీ చేయలేదంటే మీకు ప్రశ్నించే హక్కు ఉంది. ఇప్పుడు మీకు ఆ ప్రశ్నించే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి కులపిచ్చి ఆ 2 కుటుంబాలు వాళ్ళు మాత్రమే సీఎం అవ్వాలి, వాళ్ళు మాత్రమే డెవలప్మెంట్ చేస్తారు, వాళ్ళకి మాత్రమే తెలివి ఉంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ రాకూడదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఒక మంచి వ్యక్తి మీ ముందరకు వచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకోను, మీకు మంచి చేస్తాను అని మీ ముందుకు వస్తే మీరు వాళ్ళకి ఓటు వేసి గెలిపించే దమ్ము మీకుందా అని నేను అడుగుతున్నా.